ఆంధ్రప్రదేశ్లో దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ప్రజాస్వామ్యం, హక్కులు, విలువలు, విశ్వసనీయత వంటి పదాలు వల్లెవేస్తున్నాయి. దేవుడా, ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని సదరు గొంతులు వాపోతున్నాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, వైఎస్ఆర్ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి వాళ్ళు ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయగా, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకెళ్లి చంద్రబాబు పాలనలో ఈ 5 ఏళ్లు కష్టాలు కోర్చుకుంటే మళ్లీ మనదే అధికారం అని చెప్పుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులే అయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు మాత్రమే అయింది. ఇంతలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయినట్టుగా శోకాలి పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో తాము ఏం చేశామో మర్చిపోయారు. 5 ఏళ్ల పాటు కక్షపూరితంగా పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తనను ఇబ్బందుల పాలు చేయబోతున్నారని చెప్పుకోవడం దయ్యాలు వేదాలు వల్లించడం అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలా వేధించింది మర్చిపోతే ఎలా? ప్రశ్నించే వారిని, విమర్శించిన వారిని కేసులలో ఇరికించడం గుర్తులేదా? రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా చెలరేగిపోయిన వాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడా అంటూ రోధించడం రోతగా ఉంది. జగన్ రెడ్డి పాలనలో కక్ష సాధింపు ఏ విధంగా ఉండిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 2014 నుంచి 2019 వరకు శాసనసభ స్పీకర్ గా ఉన్న కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి జగన్ ప్రభుత్వ వేధింపులు కారణం కాదా? కోడెలతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసుల మీద కేసులు పెట్టి వేధించడం నిజం కాదా? పల్నాడు పులి అని పిలిపించుకున్న కోడెల ఈ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పాపం జగన్ ప్రభుత్వానిది కాదా? ఆయన ఆత్మహత్య చేసుకున్నాక శాంతించిన ప్రభుత్వం సదరు కేసులను అటకెక్కించలేదా? స్పీకర్ గా ఉన్నప్పుడు ప్రభుత్వం సరఫరా చేసిన ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని కోడెలపై కేసు పెట్టిన విషయం మరిచారా? ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయించిన ఫర్నిచర్ తిరిగి ఇచ్చారా? ఇప్పటికీ లేదే. కరోనా సమయంలో మాస్కులు సరఫరా చేయడం లేదని ప్రశ్నించినందుకు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ ను వేధించి పిచ్చివాడిగా చిత్రించి నడి రోడ్డుపై పోలీసులతో కొట్టించలేదా? చివరకు ఆయన మరణించడంతో జగన్ ప్రభుత్వం శాంతించింది. సీనియర్ సిటిజన్ రంగనాయకమ్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో పోస్టు పెట్టిందని చెప్పి పోలీసులతో వేధించడంతో ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె హైదరాబాద్ కు వలస వెళ్లడం నిజం కాదా? పరువు ప్రతిష్టలతో బ్రతికిన వారిని, ఆత్మవిశ్వాసంతో ఎదురు నిలిచిన వారిని వేధించడమే పనిగా పెట్టుకోలేదా? ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాష్ట్రంలో తన ఛానల్ ప్రసారాలు నిలిచిపోవడంపై జగన్ రెడ్డి ఇప్పుడు శోకాలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ABN తో పాటు మరో ఛానల్ ప్రసారాలను 5 ఏళ్ల పాటు జగన్ అండ్ కో నిలిపివేయించలేదా? తప్పుడు విధానాలకు తెరతీసింది ఎవరు? ధర్మో రక్షతి రక్షితః అంటారు. మనం ధర్మబద్ధంగా వ్యవహరిస్తే ఇతరులు కూడా మన పట్ల ధర్మబద్ధంగా వ్యవహరించాలని కోరవచ్చు. అడుగడుగున అధికార దుర్వినియోగానికి పాల్పడిన వాళ్ళు ఇప్పుడు అన్యాయం, అక్రమమని శోకాలు పెట్టడం ఏమిటి? జగన్ నాయకత్వాన్ని ధిక్కరించి విమర్శలు చేసిన సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులు తీసుకెళ్లి అరికాళ్లపై అదే పనిగా కొట్టారు కదా. కస్టోడియల్ టార్చర్ నేరమని తెలిసి కూడా ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిని చిత్రహింసలు పెట్టారంటే జగన్ పాలన ఎంత దారుణంగా ఉండిందో తెలియడం లేదా? రఘురాజును అరికాళ్లు పగిలేలా కొట్టడం తప్పు అని చెప్పకపోగా, అబ్బే ఆయనని ఎవరు కొట్టలేదు, అరికాళ్లపై ఆయనకు సోరియాసిస్ ఉంది అని జగన్ భజన పరులు దిక్కుమాలిన వాదన చేయడం నిజం కాదా? సిఐడి విభాగాన్ని కిరాయి సైనిక మోకగా మార్చి తప్పుడు కేసులు పెట్టించడాన్ని జగన్ రెడ్డి ఎలా సమర్థించుకుంటారు? తనకు వేధింపులు కొత్త కాదని, ఇకపై కూడా వేధింపులు, కష్టాలు
ఎదురవుతాయంటూ ప్రజల సానుభూతి కోసం జగన్ ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. అయితే నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని ఆయన మర్చిపోతున్నారు. నిండు శాసన సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణిని అవమానించినప్పుడు, నాటి కౌరవ సభలో ద్రౌపది వస్త్రాభరణం సందర్భంగా దుర్యోధనుడు వికటాట్టహాసం చేసినట్టుగా ఈనాటి సభలో జగన్ చిక్కటి చిరునవ్వులతో ఆనందించలేదా? విలువలు, విశ్వసనీయత అప్పుడు గుర్తుకు రాలేదా? కొంతమంది తన మంత్రులు, శాసన సభ్యులు ప్రతిపక్ష నేత చంద్రబాబు వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా బహిరంగంగా వాడు వీడు చెత్తనా కొడుకు అని దూషించినప్పుడు ముఖ్యమంత్రిగా మౌనంగా ఉండిపోవడం ఏ నీతి, ఏ రీతి? వ్యక్తులను దారుణంగా కించపరచడమే కాకుండా ఇళ్లల్లోని ఆడవాళ్లను బజారుకి ఇచ్చారు కదా. స్త్రీలను చెరబట్టడం మినహా మిగతా అన్ని రకాలుగా దురాగతాలకు పాల్పడ్డారు కదా. అయినా ఆ 5 ఏళ్లలో హద్దు మీరిన అధికారులను, శాసన సభ్యులను, మంత్రులను జగన్ రెడ్డి ఒక్కసారైనా మందలించడం చూసారా? లేదే. సదరు దుశ్చర్యలు ఆయనకు అమితానందాన్నిచ్చాయి. జగన్ కళ్లల్లో ఆనందం చూడడం కోసం ఆయనకు గిట్టని వారిపై తన మనుషులు బూతులతో విరుచుకుపడిన విషయం మరిచారా? తనకు గిట్టని మీడియా సంస్థలను శాసనసభ కార్యక్రమాలు ప్రసారం చేయకుండా నిషేధించలేదా? ముఖ్యమంత్రి నివాసం పరిసరాలకు కూడా రానివ్వలేదే. ఆంధ్రజ్యోతి పత్రికకు, ఏబిఎన్ ఛానల్ కు 5 ఏళ్ల పాటు న్యాయంగా ఇవ్వాల్సిన ప్రకటనల్లో ఒక్కటైనా ఇవ్వకపోవడం ఏ నీతి? ఇందుకే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని అనాల్సి వస్తోంది. రాజధాని అమరావతి భూములిచ్చిన రైతులను వెంటాడి వేధించడంలో ఏ విలువలు దాగున్నాయి? ఈ వర్గం ఆ వర్గం అన్న తేడా లేకుండా జగన్ పాలనలో ఇబ్బందికి గురి కాని వర్గం అంటూ లేకుండా పోవడం నిజం కాదా? అందుకే కదా ప్రజలు కూడా కులం చూడబోము, మతం చూడబోమని జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు.